అలాగే శ్రీరంగం వెళ్ళినప్పుడు 3 శ్రీరంగ పట్టణాలు ఉన్నాయని, ఏకకాలంలో మూడిటిని దర్శించుకుంటే మన జీవితంలో చాలా అద్భుతం జరుగుతుందని, శ్రీరంగము ఈ మైసూర్ దగ్గరకొచ్చే శ్రీరంగపట్నం. ఆది రంగము, అంత్యరంగము, మధ్య రంగము, అంత్యరంగం అని 3 కర్ణాటక ప్రాంతంలో 2, తమిళనాడు ప్రాంతంలో 1, 3 కలిపి 3 శ్రీరంగాలుగా చెప్తారు. చాలామంది ఇప్పుడు మీరు అన్నట్లుగా వైకుంఠ ఏకాదశి లాంటి సమయాల్లో అవైతే వీళ్ళు జన్మలో ఒకసారి అన్నట్లు చూడాలని ప్రయత్నం చేసి సేవించే వాళ్ళు కూడా ఉంటారు. దానిలో ఆది రంగంగా మైసూరు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరంగపట్టణం అక్కడ ఉండేటువంటి అక్కడ ప్రారంభిస్తే మధ్యరంగం అది తమిళనాడు కర్ణాటక బోర్డర్గా ఉండేటువంటిది వస్తుంది. తర్వాత తిరుచిరాపల్లి తిరుచి అంటాం కదా, అక్కడ ప్రధానంగా ఉండేటువంటి శ్రీరంగ క్షేత్రం. ఇది మొత్తం ఎంత డిస్టెన్స్ వస్తుంది స్వామి? అంటే వాస్తవం కిలోమీటర్లో అయితే మేము పెద్దగా అవగాహన లేదు, కానీ మనకి సుమారుగా ఒక రోజులో చేస్తారండి, చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ప్రేమతో మనం ఉంటే సులభంగా చేసుకోవచ్చు, చాలా దివ్యానుభూతితో చేసుకోవచ్చు. అంటే ప్రయాణం ఉదయాన్నే బయలుదేరితే కాస్త శ్రీరంగాన్ని దర్శనం చేసుకొని శ్రీరంగం అంటే మనకి ఆది రంగం నుంచి ప్రారంభించి, అంటే కర్ణాటకలో ఉండి శ్రీరంగపట్నంతో ప్రారంభించి తమిళనాడులో ఉన్న పెరియ పెరుమాల్ అంటే ఆ మెయిన్ శ్రీరంగ క్షేత్రం వైష్ణవ రాజధాని అంటాం కదా, అక్కడితో దాన్ని అంత్యరంగంగా చెప్తారు, అక్కడితో ముగిస్తారన్నమాట. చాలా అయితే ఇప్పటికీ శ్రీరంగపట్టణాన్ని ఎంతోమంది చిరంజీవులు, విభీషణుడు లాంటి చిరంజీవులు ఎంతోమంది శ్రీరంగనాథుడిని ఆరాధన చేస్తూ ఉంటారు అని, అలాగే కొంతమంది విభీషణులు వస్తూ ఉంటే మనుషులు కూడా దర్శనం చేసి వాళ్ళ అనుభవాలు మనకి చెప్పారనేసి ఇట్లా ఉంటుంది. అది ఎంతవరకు నిజము, దాంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి? అంటే నిజము అనే దానికన్నా కూడా ఇది సత్యం అండి. ఎందుకు అంటే మనకి వేదమాత ఎప్పుడు కూడా సత్యమే మనకి తప్ప ఇంకా భ్రమలకు తావైన జ్ఞానం అనేది ఏది ఇవ్వలేదండి. జ్ఞానం 2 విధాలుగా ఉంటుంది మనకి. అంటే సుజ్ఞానము, తర్వాత దాన్నే విజ్ఞానం అంటాము, విపరీత జ్ఞానం, దీన్ని ఆసురీ జ్ఞానం అని కూడా అంటాం. కాబట్టి మనకి ఈరోజు ఆసురీ జ్ఞానమే ఎక్కువగా అది బాగా మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది. ఆసురీ జ్ఞానం అంటే ఏమిటంటే సత్యం కాకుండా అసత్యాన్ని వాళ్ళు ఊహించిన దాంట్లో సత్యమైన ప్రజెంటేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు అన్నట్లు చిరంజీవులు అనేటువంటి వారి ప్రస్తావన అంతా పురాణాలు వ్యాసాదుల వారు అద్భుతంగా మనకి రామాయణంలో ఆంజనేయ స్వామి, విభీషణాల వారు, ఇట్లా సప్త చిరంజీవుల్లో వ్యాసుల వారు కూడా ఒకరుగా మనకి చెప్తారు. అందుకనే మనకి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలం అని మనకి హనుమాన్ చాలీసా చేసేటప్పుడు ఇది మన ప్రార్థనా శ్లోకంగా చూస్తే, అంటే మనకి రామ వైభవం, రామ కథ అమృతం ఎక్కడెక్కడ కీర్తింపబడితే అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఏదో సూక్ష్మ రూపంలో వెంచేసి ఉంటారు. అది సత్యం. అది మన దర్శనమవుతుందా లేదనేది మన యొక్క భాగ్యం, మన యొక్క అదృష్టం. అట్లా దీంట్లో సందేహం ఏమీ లేదండి. అట్లా విభీషణులు ఆల్వార్లు శ్రీరంగానికే కావచ్చు. ఎందుకంటే సాక్షాత్తు వారు అసలు శ్రీలంక అంటే మన శ్రీలంకని ఇప్పుడు కాకుండా స్వర్ణలంకలో ఆ యొక్క రామయ్య దగ్గర నుంచి పొందిన తర్వాత అక్కడ ఆయన ప్రతిష్ఠ అనుకున్నా సరే, ఇక ఉభయ కావేరుల మధ్య పెరుమాళ్ లీలలో అక్కడ ఇదవ్వటము, ఆయన దక్షిణ అభిముఖంగా ఉండి ఆ లంకని వీక్షించటము, వారికి రాత్రిపూట ఏకాంతంగా ఆ కైంకర్యాన్ని అనుగ్రహిస్తామని, ఇవన్నీ మనకి పెరియ పెరుమాళ్ళే వారికి అనుగ్రహం చేసినట్లుగా మనకి శ్రీరంగ క్షేత్ర మాహత్యం, అసలు శ్రీరంగ క్షేత్రం అట్లా ఎలా ఏర్పడింది ఏమిటంతా కూడా మనకి ఆ పురాణం అంతా మనకి ఉంటుందండి. చాలా వైభవంగా ఉంటుంది. అంటే మనం ఈ విశేషాలన్నీ సమయాన్ని పెట్టుకుని మనము ఏదో ఒక రుచిగా 2 పెట్టుకోవడమే, కానీ ఇది అనంతమైన లేదండి. ఇది ఎందుకు అంటే ఇప్పుడు మనం చేసుకునేటి వల్ల కాస్త ఈ రుచి కలిగితే ఎవరికైనా అప్పుడు ఇంత ఉందా అని ఎవరికి వాళ్ళు దాని సమయాన్ని దాని మీద కేటాయించుకుని పరిశ్రమ చేసి దాన్ని అనుభవించాలి తప్ప ఇది ఈ రోజుతో చెప్పేసేది ఇది ఫైనల్గా అట్లా ఏమీ ఉండదండి. శ్రీరంగంలో ఇంకొక అద్భుతం కూడా నేను విన్నది, ఒక వేశ్య పేరుతో ఒక గోపురం ఉంటుంది, తెల్ల గోపురం అని, తెల్ల కలర్లో ఉంటుంది గోపురం, వెల్లి గోపురం అని పిలుస్తారు అన్నమాట. ఆమె వేశ్య అని మనం చెప్తున్నాము, ఆమె ఆ వృత్తి అప్పుడు ఆ యొక్క విశేషంగా ఒక దేవదాసి వ్యవస్థ ఉండేది. అయితే వారిని అక్కడికన్నా కూడా మనకి ఆమెను ఒక పరమ భాగవతోత్తమరాలుగా, అంటే పెరియ పెరుమాలని సంరక్షించిన అర్చక స్వాములు ఎలా కైంకర్యంలో వారి యొక్క ఇది చేశారో
అట్లా వారి శరీరాన్ని సమర్పించుకున్నటువంటి పరమ భాగవతోత్తమరాలన్నమాట. తను తెల్ల గోవిందుడు అని చెప్పి గోవిందరాజపట్నంలో తిరుపతి కింద ఉన్నటువంటి ఆ గోవిందరాజ స్వామి వారిని కూడా ఆ ఉత్సవమూర్తుల్ని కుంభకోణం నుంచి రక్షించినటువంటిది ఆమె కూడా ఒక వేసిగానే చెప్తారు. అంటే మనకి అర్థమయ్యే పరిభాషలు చెప్పటమే కానీ వాళ్ళంతా పరమ భాగవతులు. అయితే స్వామి, ఇప్పుడు బదరి అనే క్షేత్రం గురించి వచ్చినప్పుడు మనకి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఆ బదరీ క్షేత్రం యొక్క విశేషం ఏమిటి? అసలు ప్రధానముగా బదరీనాథ్ వైభవం మాహాత్మ్యము మనం తెలుసుకోవాలండి. చాలా చాలా అది అద్భుతము, చాలా అనుగ్రహానికి కారణం అన్నమాట. ఏమిటి అంటే ఈరోజు అక్కడ మనం బద్రీనాథ్ వైభవం తెలుసుకుంటే గురువుల్లో ఉండే అహంకారాలు తొలగిపోతాయి, శిష్యుల్లో ఉన్న అజ్ఞానాలు తొలగిపోతాయండి. ఎందుకు అంటే భగవంతుడే ఒక గురువుగా, భగవంతుడే ఒక శిష్యుడిగా 2 రూపాల్లో వేయించేశారండి అక్కడికి. ఇక్కడ మనకి గురువు ఎక్కువ ఇట్లా ఉంటే ఇక్కడ, కానీ అక్కడ పెరుమాళ్ళే తానే గురువు, తానే శిష్యుడు, తానే అష్టాక్షర మంత్రాన్ని నరుడుగా ఆ యొక్క రూపంలో శిష్యుడుగా ఉన్నటువంటి నరుడికి నారాయణ రూపంలో ఉన్నటువంటి గురువు రూపంలో ఉన్న పెరుమాళ్ళు అనుగ్రహిస్తారు. దీన్ని అష్టాక్షరి క్షేత్రం అని, ఆ యొక్క అష్టాక్షరి మంత్రము అక్కడ ఉపదేశింపబడింది కాబట్టి మనకి ఆ యొక్క బద్రీనాథ్ క్షేత్రము చాలా చాలా వైష్ణవ సాంప్రదాయంలో విశేషమైన స్థానం అన్నమాట. అక్కడ ప్రధానంగా మనకి పంచబద్రీలను కూడా పిలుస్తామండి. ఇప్పుడు ఒక బద్రీనే కాదు, ఇప్పుడు మనము బద్రీనాథ్ సేవిస్తున్నాం, కానీ ఇంకా భవిష్యత్తులో కూడా మనం ఉండే బద్రీనాథ్ సేవించే అవకాశం ఉండదు. వృద్ధ బదరి అని ఇంకా ఇట్లా రకరకాలు ఉన్నాయి అన్నమాట. విశేషాలు చాలా అనంతమైన ఆ లీలలు అక్కడ. అయితే బద్రీనాథ్ విశేషం ఏమిటంటే ప్రధానంగా ఇప్పటికీ కూడా మనము అది దేవభూమి అని చెప్తాము. ఆ దేవభూమిలో మనం కానీ గమనించినట్లయితే కాస్త చలి అనేటువంటి శరీర దానికి ఒక ఇది ఉన్నా కూడా మనకి చాలా సులభంగా మనము ఏకాగ్రత చేసి ఒక ఉపాసన చేయాలి అంటే అది చాలా మనకి సహకరించేటటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఒక డివైన్గా మనకి తెలుస్తుందండి. ఈ పోటీకి కూడా మనం గమనించవచ్చు. ఇక ప్రధానంగా అక్కడ మనం గమనించినట్లయితే మేము కూడా బద్రీ విశాలను యొక్క అనుగ్రహం వల్ల అక్కడ మహాత్ములు, మేము బద్రీనారాయణ అనుగ్రహం కన్నా అర్చారూపంలో పెరుమాళ్ళు ఏం చెప్తారో మనం అర్థం చేసిన స్థితిలో మనం లేం కాబట్టి ఆ వైభవాన్ని పొందిన మహాత్ములు అక్కడ సత్వపంతు దగ్గర. ఇంకా మీకు చెప్పాలి అంటే బద్రీ క్షేత్రంలో కూడా మనకి కాక్చౌక్ హనుమాన్జీ అని ఒకటి ఉంటుంది, అక్కడ బాలక్దాస్ బాబాజీ అని ఉంటారు. వారితో కూడా మేము చాలా వారి స్వానుభవాలు ఎన్నో మేము పొందామన్నమాట. సో మీకు అవి ఉత్తరోత్తర మీకు మేము తెలియజేస్తాము. తప్పనిసరిగా మీరు అన్నట్లు బద్రీనాథుడు కూడా భగవంతుడు ఈ యొక్క మానవ జన్మ ఇచ్చినందుకు ఒక్కసారన్నా వెళ్ళాలండి. మన చార్ధామ యాత్ర కేదార్ బద్రీనాథ్ అంటే ఒక బద్రీనాథ్ కాదు, దీన్ని చార్ధామ్ అంటారండి. ఈ 4 సేవించడానికే మానవ జన్మ ఇచ్చారంటారు పెద్దలు. ఎందుకు అంటే మనకి ఈ పశుపక్షాదులకి అంత విచక్షణ జ్ఞానం లేదు కాబట్టి మానవ జన్మ ఇచ్చి ఇంద్రియాలు ఇచ్చింది. పరమార్థం ఏమిటి అంటే కులశేఖర ఆళ్వార్లు ముకుందమాలలో చెప్తారండి, జిహ్యే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం అంటూ ఒక్కొక్క ఇంద్రియం యొక్క పరమార్థం ఎందుకు. ఇప్పుడు మనకి నోరిచ్చారంటే ఒక పరమార్థం ఉన్నమట్టే కదా భగవంతుడు ఇచ్చింది. పరమార్థం ఏమిటి? జిహ్యే కీర్తయ కేశవం, భగవత్ వైభవాన్ని కీర్తించడానికి, అట్లా పాదాలు భగవంతుడికి నడవటానికి అని అట్లా మనము ఆ చార్ధామ్ యాత్ర మనము ఇప్పుడు బస్సుల్లో హెలికాప్టర్లో వెళ్ళటానికే అమ్మో అంటున్నాం. మేము గమనించి మా అనుభవంలో మేము ఈ చార్ధామ్ యాత్ర 20-30 సార్లు బై వాక్ చేసిన మహాత్ములు ఉన్నారు. మాకు ఒక 3 సంవత్సరాల నుంచి అలాంటి మహాత్ముల సాంగత్యం నుంచి చిన్న అనుగ్రహం లభిస్తుంది వాళ్ళు. అయితే రెండవది ఏమిటి అంటే ఇప్పుడు మనం బద్రీ వెళ్ళామనుకుని అది ఒక చాలా గొప్ప విషయంగా అట్లా ఆనందపట్టి అది ఒక అహంకారంగా అయిపోయింది అనమాట. కానీ అసలు వాళ్ళు ఇన్ని పర్యాయాలు పాదయాత్ర చేసి పెరుమాళ్ళు ఠాకూర్జీ కృప ఉన్నది అనుగ్రహించారు అని అంత సులభంగా అడిగితే చెప్తారు తప్ప, కానీ లేకపోతే మేము ఇన్నిసార్లు వెళ్ళామని కూడా ఎవరికి ఎక్స్పోజ్ చేయరండి. అంత వాళ్ళు ఆ పెరుమాళ్ళ అనుగ్రహాన్ని అట్లా వాళ్ళు పొందుతారు తప్ప ఇది చాలా గొప్పగా మేమేదో ఇది చేసేసాము, ఇది 10 మందికి తెలిసి మమ్మల్ని కీర్తించాలి అనేటువంటి భావన కూడా ఇక్కడ వారికి ఉండదండి. అట్లా బద్రీనాథ్ వైభవము అది ఒక అనంతమైన లీల. అక్కడ మనకి చాలా ఊర్వశి పర్వతం అని, నారాయణ పర్వతం నర. ఇక రెండవది ఏమిటి అంటే భగవంతుడు ఇందాక మనం చెప్పినాం కదా 5 వ్యూహాల్లో వేంచేసి ఉన్న పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపాలని.
అట్లానే ఇంకా విశేషంగా మాకు పెద్దలు చెప్తారు, భగవంతుడు ఇంకా విశేషంగా ఇప్పుడు నైమిషారణ్య ప్రాంతంలో అక్కడ వృక్ష రూపంలో వేంచేస్తారండి. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనము ఆ ఆలయం వెళ్ళి అర్చన చేసుకోవడం ఎన్ని అవసరం లేదు, అక్కడ ఉండే వృక్షమే భగవత్ స్వరూపంగా ఉంటారన్నమాట. అట్లానే పుష్కర క్షేత్రంలోకి వెళితే అక్కడ పెరుమాళ్ళు జల రూపంలో ఉంటారు, అక్కడ జలమే భగవత్ స్వరూపంగా చెప్తారు. రాజస్థాన్ క్షేత్రంలో ఉంటుంది. అట్లానే మనకి బద్రికాశ్రమంలో పెరుమాళ్ళు పర్వత రూపంలో ఉంటారండి. ఆ పర్వతం నరపర్వతం, నారాయణ పర్వతం, పెరుమాళ్ళు. ఇంకా మనం టెంపుల్కి వెళ్ళి ఇలా వెళ్ళామని అనుకుంటాం కానీ అర్చనలకు అలవాటు పోయి దక్షిణ. కానీ ఉత్తరాదిలో మనకి ఏమిటంటే ఆ పర్వతమే భగవత్ స్వరూపంగా, ఇట్లా గోవర్ధన్ పర్వతం అట్లా. అదే మనకి చెప్తారు నారాయణ, కృష్ణ, వాసుదేవ, విష్ణు. ఈ యొక్క శబ్దాలకి 3 నామాలు, అడ్డనామాలు, నిరునామాలుగా చూస్తే ఈ వాదులాట లేకపోతే కుమ్ములాటలాగా ఉంటాయి. కానీ తత్వపరంగా చూస్తే వాసుదేవ అంటే ఏమిటండి? శ్రీకృష్ణస్వామి మనకి గీతలో చెప్తాడు. ఏం చెప్పినాడు మనకి? ఆ స్వామివారు 10వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగం అయిపోయినాక 11వ అధ్యాయం ఏమిటండి? విభూతి యోగం అండి. విభూతి యోగంలో అర్జునుడు అడిగినప్పుడు, స్వామి నువ్వు ఎక్కడెక్కడ ఉంటావంటే, నేను అన్ని ఆత్మల్లో అన్ని సమస్త జీవ అంటే ప్రతి చరాచర జగత్ అంతట్లో నేను ఉంటాను. కానీ సత్వగుణం బాగా వృద్ధి చెందిన వాటిలో స్పష్టంగా నన్ను గుర్తించగలుగుతారు అందరూ. అలా ఉన్న వాటిల్లో ఇదిగో ఇలా ఇళ్ళలో నేను, పక్షుల్లో నేను గరుగ్మంతుణ్ణి, ఈ యొక్క మృగాల్లో ఈ యొక్క అట్లా రాక్షసుల్లో ప్రహ్లాదుని అట్లా చెప్పుకోవచ్చు. అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉంటున్నాడని. తర్వాత యోగం ఏమిటండి? విశ్వరూప సందర్శన యోగం. అంటే తాను అన్నిట్లో ఉండటము, అన్ని తనలో ఉండటం. సర్వత్ర వసతి వాసు, అన్నిట్లో వసించి ఉండే తత్వం ఏమిదో అది వాసు, అన్ని తన యందు వసింపజేసుకునే. అంటే ఈ రెండు మనం సమన్వయం చేసుకుంటే భగవంతుడు అన్నిట్లో ఉంటాడు, అన్ని తనలో ఉంటాయని చెప్పేది ఈ 2 యోగాల యొక్క తాత్పర్యంగా మనం అనుభవించాలండి.